హలో వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి మన హృతిక్ రోషన్ గారిది ఫైటర్ మూవీ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. మరి హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కి అయితే ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. అదేంటా అని చెప్పేసి మీకు తెలియాలన్నా, అంతేకాకుండా మూవీ బాగుందా లేదా అని చెప్పేసి మీకు అయితే తెలియాలన్నా కంప్లీట్ గా అయితే ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు అయితే క్లియర్ గా క్లారిటీగా అయితే తెలుస్తుంది. అంతేకాకుండా కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం అయితే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా అయితే బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి మూవీ బాగుందా లేదా అని చెప్పేసి మీకైతే క్లియర్ గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మరి ఒకసారి తను తీసే మూవీస్ అయితే మీరు చూసినట్టయితే వార్ గానీ, పఠాన్ గానీ ప్రతి ఒక్క మూవీ కూడా అయితే ఒకటే కంటెంట్ పైన అయితే తీస్తున్నాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్, లేదంటే మన ఇండియా అంటే ఏంటి అని చెప్పేసి ఇదే టైప్ ఆఫ్ కంటెంట్ తో అయితే తీస్తున్నాడు. మరి సేమ్ టు సేమ్ ఈ మూవీలో కూడా అయితే అదే అయితే రిపీట్ అయితే అవుతుంది. మరి ఇండియా వర్సెస్ అయితే పాకిస్తాన్ కి జరగబోయే యుద్ధం, మరి అసలు సోల్జర్ అంటే ఎలా ఉండాలి, మరి సోల్జర్ చనిపోతే ఏం జరుగుతుంది, మరి సోల్జర్స్ ని చంపిన పాకిస్తాన్ వాళ్ళను మన వాళ్ళు అయితే ఎలా చంపుతారని చెప్పేసి ఇవన్నీ అయితే మీరైతే ఈ మూవీలో అయితే చూస్తారు. మన డైరెక్టర్ తీసిన ప్రతి మూవీలో కూడా అయితే ఎమోషన్స్ కి అయితే అంత విలువ అయితే ఉండదు. ఏదో ఉన్నాయంటే ఉంటాయి ఎమోషన్స్ అయితే, కానీ ఈ మూవీలో అయితే అలా అయితే అసలు అయితే అనిపించలేదు. ప్రతి ఒక్క ఎమోషన్స్ అయితే మీరైతే డెఫినెట్ గా అయితే ఫీల్ అవుతారు. మరి నేను అనుకున్నాను అసలు ఎమోషన్స్ కి అయితే అసలు అయితే ఈ మూవీలో కూడా అయితే అన్ని మూవీస్ లో చూపించినట్టు అయితే చూపిస్తాడని చెప్పేసి, కానీ ఈ మూవీలో అయితే అసలు అయితే అలా లేదు. మరి పఠాన్ లో చూపించినట్టు, మరి వార్ లో చూపించినట్టు అయితే ఎమోషనల్స్ అయితే మనం అయితే ఫీల్ కామని చెప్పేసి అనుకున్నాను. కానీ ఈ మూవీ చూస్తున్నప్పుడు అయితే చాలా చోట్ల అయితే మనం అయితే డెఫినెట్ గా అయితే ఫీల్ అయితే అవుతాం. మరి మీకైతే ఒక గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అయితే అని చెప్పాను కదా. మరి చాలా మందికి అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ బుకింగ్స్ అయితే ఒక రేంజ్ లో దుమ్ము దులుపుతున్నాయి బాలీవుడ్ లో అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే హృతిక్ రోషన్ ఫ్యాన్స్ అయితే చాలా చోట్ల అయితే ఉంటారు. మన తెలుగులో కూడా అయితే చాలా మంది అయితే ఉన్నారు. కానీ మీరైతే ఈ మూవీని చూడాలంటే హిందీలోనే అయితే చూడాలి. ఎందుకంటే ఈ మూవీని తెలుగులో అయితే డబ్బింగ్ అయితే చేయలేదు కాబట్టి. మరి అది ఎందుకు బ్యాడ్ న్యూస్ అన్నానంటే చాలా మందికి అయితే హిందీ అయితే అసలు అయితే రాదు. మరి హిందీలో మన వాళ్ళు మూవీని చూడడం వల్ల అయితే ఆ డైలాగ్స్ కానీ, ఆ ఎమోషనల్స్ ని కానీ చాలా చోట్ల ఆ ఫీల్ అయితే మనం అయితే డెఫినెట్ గా అయితే మిస్ అవుతాం. కాబట్టి ఈ మూవీ అయితే మనకైతే అంతలా అర్థం కూడా అయితే కాకపోవచ్చు. అందుకే చాలా మందికి బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి అయితే అన్నాను. మరి ఈ మూవీలో గూస్ బాంబ్ మూమెంట్స్ అయితే చాలానే ఉన్నాయి. కానీ ఈ మూవీని తెలుగులో కూడా అయితే రిలీజ్ చేస్తే బాగుండు అని చెప్పేసి నాకైతే అనిపించింది. కానీ తెలుగులో అయితే రిలీజ్ అయితే లేదు కాబట్టి మరి చూసే ప్రతి ఒక్కరు అయితే హిందీలో అయితే చూడాలి. మరి హిందీ రాని వాళ్ళ అయితే ఆ నెక్స్ట్ డేనే కెప్టెన్ మిల్లర్, అయలాన్ మూవీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ మూవీస్ కి అయితే వెళ్ళిపోతారు. కాబట్టి ఈ మూవీకి అయితే మన సైడ్ అయితే ఎక్కువ కలెక్షన్స్ కూడా అయితే రావు. ఏం వచ్చినా హిందీలోనే అయితే రిలీజ్ అయితే ఉంది కాబట్టి మొత్తం ఇంపాక్ట్ మొత్తం అయితే బాలీవుడ్ సైడ్ అయితే ఉంటుందని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి మూవీని చూడొచ్చా లేదా అంటే మూవీ స్టోరీ పరంగా అయితే అంత కొత్తగా అయితే మీకైతే అసలు అయితే అనిపించకపోవచ్చు. కానీ ఫైట్స్ మాత్రం మూవీలో అయితే నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉన్నాయి. మరి మన సిద్ధార్థ్ ఆనంద్ గురించి అయితే తెలిసిందే కదా. మూవీలో స్టోరీ అయితే అంత కొత్తగా లేకున్నా కానీ ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉంటాయి. మరి గ్రాఫిక్స్ లా కూడా అయితే మనకైతే ఎక్కడ కూడా అయితే అనిపింది. చాలా చోట్ల అయితే నెక్స్ట్ లెవెల్ గూస్ బాంబ్ సీన్స్ అయితే ఉన్నాయి. మరి మన ఇండియాకు పాకిస్తాన్ కి అయితే గాల్లో రాకెట్స్ తో అయితే ఒక ఫైట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ లో అయితే అనిపిస్తుంది మీలో ప్రతి ఒక్కరికి చూస్తున్నప్పుడు అయితే. మరి ఈ మూవీలో ఇంకా మీకైతే బాగా నచ్చనివి అయితే తెలుగు వాళ్ళకి అయితే హిందీలో అయితే సాంగ్స్ వింటే కనుక అయితే అంతలా అయితే నచ్చకపోవచ్చు సాంగ్స్ అయితే. మరి బీజిఎం విషయానికి వస్తే అయితే బీజిఎం కూడా అయితే బ్యాక్గ్రౌండ్ లో బానే ఉంది. కొన్ని చోట్ల అయితే అంతలా అయితే ఇంప్రెస్ గా లేకున్నా కానీ పర్లేదు. గూస్ బాంబ్స్ మూవ్మెంట్ లో వందే మాతరం బీజిఎం కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. మరి అనిల్ కపూర్ గారి యాక్టింగ్ చూసుకున్న, ఆ తర్వాత దీపికా పడుకోనే, హృతిక్ రోషన్ వీళ్ళందరి యాక్టింగ్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉంటుంది ఈ మూవీలో అయితే. మరి హిందీ వచ్చి ఈ మూవీని చూడాలనుకున్న వాళ్ళు అయితే డెఫినెట్ గా అయితే థియేటర్ లో అయితే వాచ్ చేయండి. మీకు అయితే డెఫినెట్ గా అయితే నచ్చుతుంది. మరి రాని వాళ్ళ అయితే చూడొచ్చా లేదా అంటే ఆ ఫైట్స్ తప్ప అయితే మీకైతే మూవీలో అయితే ఏం అర్థం కాదు. మరి ఫైట్స్ ఒక్కటే మీకు అయితే నచ్చుతాయి కాబట్టి ఫైట్స్ అయితే ఒక్కొక్క ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉంటుంది మూవీలో అయితే. థియేటర్ లో చూడాలనుకున్న వాళ్ళు అయితే హ్యాపీగా అయితే మూవీని అయితే చూడొచ్చు. అంత చెత్తగా అయితే దరిద్రంగా అయితే అసలు అయితే లేదు. చాలా గూస్ బాంబ్స్ మూమెంట్స్ కూడా అయితే ఉన్నాయి మూవీలో అయితే. మరి తెలుగులో రిలీజ్ కాకపోవడం వల్ల అయితే ఎంతమంది అయితే డిసప్పాయింట్ అయ్యారో డెఫినెట్ గా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి ఇప్పటికే ఈ మూవీని అయితే ఎంతమంది చూసారో, ఎంతమందికి అయితే ఎలా అనిపించిందో, హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో, మూవీ నచ్చిందా లేదా కూడా అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ అయితే చెప్పండి కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.